అందరికీ వందనాలు. మరి ఈరోజు హెల్త్ మేడం పిచ్చు మేడం మరియు సింధు మేడం గారికి మరి నేను గారికి అందరికీ కూడా మరి అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే 8వ రాష్ట్రీయ పోషణ మహోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే IYCR అంటే ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ కేర్ ఫుడ్ ప్రాక్టీసెస్. అంటే ఒక గర్భవతి అయిన తర్వాత ఆ బిడ్డకి పుట్టిన తర్వాత మొదటగా ముందు పాలు ఇస్తే వ్యాధులకు శక్తి ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేది కొంచెం తక్కువ మోతాదులో వస్తాయి, పసుపు పచ్చ రంగులో ఉంటాయి. అవి ఇవ్వడం ద్వారా బిడ్డకి మొదటి టీకా తల్లి ఇచ్చినట్టేనన్నమాట. తర్వాత మనము BCG వేపిస్తామన్నమాట. అయితే ఈరోజు తల్లి పాలు ఇవ్వడం ద్వారా ప్రత్యేకత ఏంటి అంటే పిల్లలు ముఖ్యంగా చురుకుదనంగా ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు. తల్లి పాలు త్వరగా జీర్ణం అవుతాయి. తర్వాత తల్లి పాలు మనము కొంచెం నిలువెచ్చిగా ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు మనం పాలు కాచి చల్లార్చి ఇవ్వాల్సిన పని లేకుండా తల్లి పాలు ఎంత మోతాదులో కావాలో అంత రుచికరంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి పోషకాలు ఉంటాయి, తర్వాత వచ్చేసి ద్రవ పదార్థాలు ఉంటాయి, మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి తల్లి పాలు తాగని పిల్లలు ఆరోగ్యపరంగా ఉంటాయి, తొందరగా జీర్ణం అవుతాయి, వారి ఎదుగుదల కూడా బాగుంటుంది. సో కాబట్టి పిల్లలకి అప్పుడు 3 కిలోలు ఉంటారు, లేదు 3.5 కిలోలు అట్లా ఉంటారు. తర్వాత తల్లి పాలు తాగేది బిడ్డ నెలలైనా బరువు చూస్తాం. మనం అంగన్వాడీ సెంటర్లో ప్రతి నెల బరువు చూస్తాం కదండి. బరువు చూస్తాము, ఎత్తు చూస్తాము, బిడ్డ ఎంత బరువు ఉన్నారు, ఎంత ఎత్తు పెరిగారని కూడా మనం చూస్తాము. చూసినప్పుడు ఏమన్నా కొంచెం తగ్గితే తల్లికి ఏం చెప్తామంటే, అమ్మ నువ్వు మంచి పోషకమైన ఆహారం తినండి, మీరు చక్కగా బిడ్డకు పాలు ఇవ్వండి చెప్తాము. ఇంకోటి వచ్చేసి ఏం చేస్తామంటే, ఫస్ట్ తల్లి పాలు ఇచ్చేటప్పుడు తన రొమ్ము భాగాన్ని శుభ్రపరచుకొని బిడ్డని పొజిషన్లో కూర్చోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒక తల్లి పొజిషన్లో కూర్చుంది, బిడ్డకి ఎలా పెట్టుకుందంటే ఏటవాలుగా చేయి పెట్టుకుంది, తల్లేమో ఎత్తుగా ఉంది, కాళ్ళేమో కిందగా ఉన్నాయి. తల్లి పొట్ట బిడ్డ పొట్ట ఆనుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ గడ్డ వచ్చి తల్లి రొమ్ము భాగాన్ని ఆనుకోవాలి. బిడ్డ తాగే పొజిషన్ అన్నమాట. తాగిన తర్వాత బిడ్డ పాలు తాగిన వెంటనే తర్వాత బిడ్డ నోరు శుభ్రంగా తుడిచి భుజాలు వేసుకున్నప్పుడు ఈ భుజం ఇట్లా మనం భుజం వేసుకున్నప్పుడు గాలితో గాలి కూడా బిడ్డ మిగుతుంది కాబట్టి ఈ భుజాలు వేసుకున్నప్పుడు ఆ గాలి రేపు బయటకు వచ్చేస్తుంది కాబట్టి బిడ్డకి అరుగుదల బాగుంటుంది అన్నమాట. తర్వాత ఆ బిడ్డకి తల్లి కూర్చొని ఇచ్చే పొజిషన్ ఏంటంటే హాస్పిటల్